ప్రజలను కూడా భయప్రాంతులకు గురి చేసి ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ బెదిరించి రౌడీలను పెట్టుకొని వాళ్ళని కొట్టించి ఇదంతా కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వాస్తవానికి అది 100% బెదిరించుడు అనేది వాస్తవం. ఏదేమైనప్పుడు కానీ మీ ఆర్టీ ద్వారా ఒకటి వినపిస్తున్నా, ఏంటంటే మల్లారెడ్డి అవసరము కాంగ్రెస్ గవర్నమెంట్కు లేదు అనే విషయానికి సుస్పష్టంగా చెప్తున్నా. ఏదేమైనా మల్లారెడ్డి మాత్రము చిల్లరపల్లె చిప్పకూడు తినుడు తథ్యము. దీనికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా వెయ్యి కళ్ళతో చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గిట్ట అతను చేసిన అక్రమాలని ఒక్కొక్కటి వెలికితీసి తొందరలోనే చిప్పకూడు తినుడు మాత్రము తథ్యము. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన అవసరం లేదు. ఆయన రావడం గిట్ట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గిట్ట ఎవరు జీర్ణించుకోరు. ఇంకోటి ముఖ్యంగా ఆయన ప్రధాన అనుచరుడు మా దగ్గర మూడుచింతలపల్లిలో, వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు పెద్ద లీడర్లు అవుతారు, మాకేం భయం లేదు. కానీ లక్ష్మాపూర్ గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్ 5 ఎకరాలు ఆక్రమించుకొని అక్కడ ప్రహారీ గోడ నిర్మించి 3 రూములు నిర్మించినట్టు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి దృష్టికి వచ్చింది. వాళ్ళు కూడా కాంగ్రెస్లోకి రావడానికి ఎవడైతే కబ్జాకోర్లు ఉన్నారో మేము అందరిని ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ ప్రజాపాలన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో దానికి ఆకర్షితులై చాలామంది రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు సేవ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టంతో వస్తున్నారు. వాళ్ళందరినీ ఆహ్వానిస్తాం. ఎట్ ద సేమ్ టైం ఇటువంటి కబ్జాకోర్లను మాత్రం ఎవరైతే మల్లారెడ్డి అనుచరులు ఎవరైతే కబ్జా చేసుకున్నారో వాళ్ళని మాత్రం మా ముఖ్యమంత్రి గారు కానీ మా పిసిసి ప్రెసిడెంట్ ఎటువంటి పరిస్థితులలో ఇటువంటి అక్రమార్కులను కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చేది లేదని స్పష్టం చేసినటువంటి మాట వాస్తవం. ఇది అలాగే మల్లారెడ్డి ఈయనకు గతంలో కూడా మరి ఎంసీ లింగాపూర్ తండది ఇప్పుడు క్యాసారం యొక్క 47 ఎకరాలు బయటకు వస్తుంది. కానీ లింగాపూర్ తండల్లో అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ తండనే లంబడి ఎస్టీ వాళ్ళు మొత్తము ఆ లంబడి తండల్లో కొన్ని ముస్లింల ప్రాపర్టీ ఎప్పటి నుంచో వాళ్ళ తాతల నుంచి కబ్జలురు. అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయి అక్కడ. అది ఇది క్యాసారం దాంట్లోనేమో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయింది కానీ అట్లా కేసు కాలేదు. సో మీడియా కూడా మరి ఎందుకు అది బయట పెట్టలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళని బెదిరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. బెదిరించుడే కాదు, ఆ గతంలో ఏమైందంటే ఈయన యొక్క అనుచరులు అక్కడ ఉన్నటువంటి లంబాడీలకు అంతా ఏం చేశారంటే అక్కడ ఎవరైతే కబ్జాలు ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కబ్జాలు ఉన్నారు. వాళ్ళందరికీ ఈయన ఒక మంత్రి ఉన్నతమైన ఒక దేవుని ఒక మంచి హోదాలో ఉండి ఒక మంత్రి హోదాలో ఉండి కూడా ఈయన పేదవాళ్ళకి సాయం చేసేది పోయి ఈయన మనిషికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసి ఆ ల్యాండ్ని మొత్తం ఈయన రిజిస్టర్ చేసుకున్నాడు. ఎవరైతే టెండెన్స్ పట్టదారు ఉన్నారో వాళ్ళతోటి ఈ కబ్జాదారులను వాళ్ళు కూడా మొత్తం ఎస్టీలే. మళ్ళీ మిగతా వారు ఎవరు అందరు లంబడీలే ఎస్టీలే. పాపం వాళ్ళు ఆ భూమిని నమ్ముకొని ఉన్న వాళ్ళకి డ్యూటీలు లేవు, ఎలాంటి బిజినెస్ లేవు. అటువంటిది కూడా మీరు స్వయంగా వెళ్తే నేను చూపెడతా. అక్కడ లింగాపూర్ తండ ఎంసీపల్లి దగ్గర ఆ ల్యాండ్ కూడా బయటికి రాలే. సుమారు 40 ఎకరాల ల్యాండ్, అది రోడ్ పక్కనే. ఆ ల్యాండ్ను కూడా అందరి పాపం నేను అనుకున్నా అంటే నేను గతంలో నేను జడ్పీటీసీగా ఉండే, ఈయన ఒక మంత్రి కాబట్టి మంత్రి దృష్టి కన్నా టీఆర్ఎస్ గవర్నమెంటు ఎస్టీ వాళ్లకు తండాలకు అన్ని గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి వీళ్ళకి మంచి చేస్తా అంటే వాళ్ళకు ఇంకా ఏమైనా పట్టాలు వీళ్ళు ఇస్తారేమని నేను ఆశపడ్డా. కానీ తాతల నుంచి దున్నుకొని ఉన్నటువంటి భూమిని వీళ్ళు తిరిగి మల్లారెడ్డి పట్టా చేసుకోవడం జరిగింది. 40 ఎకరాలు అది. కానీ ఇది బయటికి వస్తలేదు, మీడియా ద్వారా కానీ ఏది కానీ ఇది బయటికి వస్తలేదు. దయచేసి మీ టీవీ ద్వారా దీన్ని బయట పెట్టి దాన్ని కూడా ఒకసారి ఎంక్వైరీ చేయండి. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను కూడా మీరు వెళ్తే వాళ్ళు స్వయంగా చెప్తారు. మనిషికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి మొత్తం 40 ఎకరాలు పట్ట చేసుకోవడం జరిగింది మల్లారెడ్డి. సింగాపల్లి గవర్నమెంట్ జాగాలు ఇల్లు కడుతారు. ప్రజాపాలన ఆడిపోయిన కలెక్టర్ ఆఫీస్ తిరుగుతూనే ఉన్నా, ఎవరు పట్టించుకుంటలేరు. సింగాపల్లి టీఆర్ఎస్ వాళ్ళే కడుతారు. దౌర్జన్యం చేస్తున్నారా మల్లారెడ్డికి సంబంధించిన అనుచరులు? పోతే కూడా మొత్తం సర్వే అది గవర్నమెంట్ జాగా అన్నా కానీ వాళ్ళు ఎంఆర్ఓకి పైసలు ఇచ్చి చేపించారు. గవర్నమెంట్ జాగా